ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఒక రైతు ఒక మంచి ఫలాలను పండించే పంటను వేయాలి అంటే ఆ రైతు ఎంతో విలువ పెట్టి ఒక భూమిని కొంటాడు. భూమిని కొన్న వెంటనే విత్తనాలు వేయరు కదా. అందులో ఉన్న రాళ్లను, అందులో ఉన్న చెడుతనాన్ని, అందులో ఉన్న మస్టునంతటిని తీసివేసి అప్పుడు ఆ విత్తనాలు వేసి దానికి రోజు నీరు వేసి ఆ రైతు ఎంతో మంచి ఫలాలు పండించే వరకు దానికి ఎంతో సంరక్షకుడిగా రైతు ఉంటాడు కదా. ఎప్పుడైతే ఆ పంట చేతికొస్తుందో అది అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి ఉపయోగకరంగా, అనేక మందికి ఆకలి తీర్చే విధంగా ఆ ఫలాలు ఉంటాయి. ఈరోజు యేసయ్య నిన్ను నన్ను కూడా ఆయన విలువైన రక్తంతో నిన్ను నన్ను కొన్నారు. ఈరోజు వాక్యం అనే విత్తనం నీలో ఫలించాలి అని చెప్పేసి యేసయ్య కోరుకుంటున్నాడు. ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, కానీ ప్రభు కార్యాలు నాలో జరగట్లేదని ఎంతో మంది నిరుత్సాహపడుతున్నారు, ఎంతో మంది వేదన పడుతున్నారు కదా. నీలో ఉన్న రాళ్లను, నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న శాపాన్ని అంతటిని యేసయ్య విలువైన రక్తంతో నిన్ను నన్ను కడిగారు కదా. వాక్యం అనే విత్తనం నీ హృదయంలోకి ఫలించాలని యేసయ్య ఆశపడుతున్నాడు. నీ హృదయంలో వాక్యం అనే విత్తనానికి చోటిస్తావా? ఈరోజు చోటిచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో అనేక కార్యాలు జరిగిస్తాడు. అనేక మందికి ఉపయోగకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఒక ఫలభరితమైన జీవితాన్ని ప్రభు నీకు ఇచ్చి ఆశీర్వాదకరంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఉంచబోతున్నాడు.